హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. అందరూ బాగున్నారు కదా? అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు నాగుల చవితి అందరికీ తెలుసు కదా, కార్తీక మాసంలో ఈరోజు అక్టోబర్ 25వ తారీఖు శనివారం నాగుల చవితి. సో ఈ నాగుల చవితి రోజు చక్కగా మనందరం వెళ్ళి పుట్టలో పాలు పోసుకొని ఆ నాగేంద్ర స్వామి దర్శనం చేసుకొని వస్తే అంతా శుభం జరుగుతుంది. నేనైతే పొద్దున్నే చక్కగా లేచేసి తలకు స్నానం చేసేసి చక్కగా వెళ్ళి, మాకు ఇక్కడ పుట్ట లేదండి, నాగులు ఉంటాయన్నమాట. చక్కగా నాగేంద్ర స్వామి మీద పాలు పోసేసి అక్కడి నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకొని, మాకు ఇంటికి దగ్గరలో చక్కగా మంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉంది, షణ్ముఖ దేవస్థానం అని. 6 ముఖాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎంత బాగుంటాడో, శ్రీవల్లి దేవసేన సమేతుడుగా ఎంతో అద్భుతంగా ఉంటాడండి. అలాగే 5 ముఖాలతోటి, పంచముఖాలతోటి ఫస్ట్ గణపతి, తర్వాత వచ్చేసి మనకి శివయ్య, ఆ పైన కొండపైన వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఎంత బాగుంటుందో. చక్కగా వెళ్ళి నేను నా ఫ్రెండ్స్తో వెళ్ళి నాగేంద్రుడికి పాలు పోసుకొని నైవేద్యం పెట్టుకొని అక్కడి నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకొని, మాకు కింద అంటే శివలింగం అని చెప్పాను కదండి, అక్కడ చక్కగా స్ఫటికలింగం ఉంది. స్ఫటికలింగ దర్శనం చేసుకొని చక్కగా గణేశుని దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసి దీపారాధన చేసుకొని మళ్ళీ మీకోసం ఈరోజు మనకి 4వ అధ్యాయము. మనకి కార్తీక మాసం స్టార్ట్ అయ్యి 4 రోజులైంది కదండి. ఈరోజు మనకి 4వ అధ్యాయము కార్తీక పురాణం గురించి కాసేపు కూర్చొని మనం కార్తీక పురాణం పఠనం చేసుకుందాము. ఆ తర్వాత నేను మీకోసం అని చెప్పేసేసి, కొంతమందికి ఈరోజు గుడికి వెళ్ళే వీలుంటుంది, కొంతమందికి వెళ్ళలేని వీలు ఉంటుంది. కాబట్టి నేను చక్కగా నాగేంద్ర స్వామిని, ఆ తర్వాత వచ్చేసి షణ్ముఖ దేవస్థానం అని చెప్పాను కదండి మీకు, షణ్ముఖుణ్ణి, ఆ తర్వాత స్ఫటికలింగానికి అభిషేకం జరుగుతుంది. మేము వెళ్ళేసరికి చక్కగా స్ఫటికలింగ వీడియో చిన్న చిన్న క్లిప్పులుగా తీశాను. ఇప్పుడు మన వ్లాగ్లో దీంట్లో యాడ్ చేస్తాను. మీరు కూడా చక్కగా చూసి దర్శనం చేసుకోండి. ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళు ఓకే, వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు చక్కగా ఈ వీడియోలో స్వామివారి దర్శనం అయితే చేసుకోండి. సరే, అయితే నేను చెప్పాను కదండి షణ్ముఖ సుబ్రహ్మణ్య దేవస్థానం అని చెప్పి, ఇదేనండి షణ్ముఖ దేవస్థానము. కొండ మీద వచ్చేసేసి మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 6 ముఖాలతో ఎంత అందంగా ఉంటాడండి. ఇప్పుడు సుబ్రహ్మణ్య షష్ఠి జరుగుతుందన్నమాట. అందుకే ఈ అలంకారం అనమాట, ఎంత బాగా అలంకారం చేశారో చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మా అదృష్టం మేము వచ్చేసరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చక్కగా హోమం జరుగుతుందనమాట. హోమం కూడా దర్శించుకున్నాం మేమైతే చక్కగా. ఇక్కడ సుబ్రహ్మణ్య షష్ఠి అనేది చాలా చాలా అద్భుతంగా జరుగుతుంది. రేపు సోమవారం రోజు వచ్చేసేసి మనకి పూర్ణాహుతి అంతా ఉంటుందన్నమాట. పూర్ణాహుతి అంతా ఉంటుంది. సుబ్రహ్మణ్యం పావన రూప సుబ్రహ్మణ్యం జ్ఞాన ప్రదీప సుబ్రహ్మణ్యం శివ శివ హర హర. ఓం నమః శివాయ. ఇక మనము కార్తీక పురాణం పఠనంలోనికి వెళ్ళిపోదాం. ఈరోజు 4వ అధ్యాయం. ఇది కూడా ఎంతో అద్భుతమైన అధ్యాయం. యాక్చువల్గా కార్తీక పురాణంలో ఈ అధ్యాయం బాగుంటుంది, ఆ అధ్యాయం బాగుంటుంది అనేది లేదండి. ప్రతి అధ్యాయం కూడా అద్భుతంగా ఉంటుంది. వినే కొద్దీ ఇంకా వినాలి అనిపిస్తూ ఉంటుంది. సరే, ఈరోజు 4వ అధ్యాయం ఏంటి అంటే దీపారాధన ఫలము. ఎంతో చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. దీపారాధన కార్తీక మాసంలో మనం చేయటం వల్ల వచ్చే ఫలితం ఏమిటి అనేది ఈ యొక్క అధ్యాయం యొక్క ముఖ్యాంశం అనమాట. సో మనమైతే ఇంకా దీపారాధన ఫలం చాప్టర్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. మరి ఇంకా ఓం నమః శివాయ, ఓం నారాయణాయ, ఓం గోవిందాయ నమః. కార్తీక పురాణంలోని 4వ అధ్యాయము దీపారాధన ఫలము. బ్రహ్మర్షి 4వ రోజు కార్తీక వ్రతాన్ని ఎలాంటి సంకల్పముతో ఆచరించాలో, ఎలాంటి దానాలు చెయ్యాలో వివరించమని జనక మహారాజు వశిష్ఠుడిని అడిగాడు. బ్రహ్మర్షి 4వ రోజు కార్తీక మాసంలో అండి వశిష్ఠ మహారాజుని జనక మహారాజు ఇలా అడిగారనమాట, మనం కార్తీక మాసంలో ఏం చేస్తే, ఎలా, ఏ సంకల్పంతో మనము దానాలు అవన్నీ ఆచరించాలో చెప్పండి మహర్షి అంటూ. దానికి ఈ కార్తీక వ్రతానికి ఫల సంకల్పం అనేది ఉండదు. ఈ కార్తీక వ్రతం ఆచరించడం వలన నశించని పాపం అంటూ ఉండదు. కాబట్టి వ్రత ధర్మాలను
తత్ఫలాలను వివరిస్తాను విను అని వివరించసాగాడు వశిష్ఠ మహర్షి. కార్తీక మాసంలో సాయంకాలం శివాలయంలో దీపారాధన చేయటం వలన అనంతమైన ఫలితం లభిస్తుంది. శివాలయ గోపుర ద్వార శిఖరాల మీద గాని శివలింగ సన్నిధిలో గాని దీపారాధన చేయటం వల్ల సకల పాపాలు నశించిపోతాయి. ఎవరైతే కార్తీక మాసంలో శివాలయంలో ఆవు నెయ్యితో గాని నువ్వుల నెయ్యితో గాని ఇప్ప నూనెతో గాని నారింజ నూనెతో గాని దీపారాధన చేస్తారో అట్టివారు ధర్మవేత్తలవుతారు. కనీసం ఆముదముతోనైనా దీపం పెట్టినట్లయితే అలాంటి వారు అత్యంత పుణ్యవంతులవుతారు. ఫలప్రేక్షంగా కానీ నలుగురిలో గొప్ప కోసము కానీ దీపారాధన చేసిన శివప్రియులవుతారు. చూశారు కదండి, ఏదో ఒక దాంతో శివారాధన మనకి ప్రతిరోజు కుదిరినా కుదరకపోయినా కనీసం ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి, అలాగే కోటి సోమవారము, అలాగే కార్తీక సోమవారాలు 4, 5 వస్తాయి కదండి, అప్పుడన్నా చక్కగా వెళ్ళి శివాలయంలో గనక మీరు చక్కగా ఆవు నెయ్యితో గనక, ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది, ఇంకా అలా కాదనుకుంటే నువ్వుల నూనె వెళ్ళి చక్కగా దీపారాధన కనుక శివయ్య దర్శనం శివయ్య సన్నిధిలో పెట్టారంటే ఎంతో పుణ్యం వస్తుందన్నమాట. ఆ తర్వాత వచ్చేసేసి పుణ్యవంతులవుతారు. ఫలప్రేక్షంగా కానీ నలుగురిలో గొప్ప కోసము కానీ దీపారాధన చేసిన శివప్రియులవుతారు. ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథను చెబుతాను. ఈ కథలు ఎంత బాగుంటాయంటే నేను ఈ కథల కోసం శివపురాణం చదవడం కోసం కార్తీక మాసం కోసం ఎదురు చూస్తూ ఉంటానండి ప్రతి సంవత్సరం. ఎంత బాగుంటాయో కథలు, వినండి మీరు కావాలని, ఎంత బాగుంటాయో. కార్తీక దీపారాధన మహిమ. పూర్వకాలంలో పాంచాల దేశాన్ని పాలించే మహారాజు పుత్రులు లేక మానసికంగా కృంగిపోతూ తపస్సు మొదలుపెట్టాడు. అతను తపస్సు చేస్తుండగానే అటువైపుకి పైపులుడు అనే మునీశ్వరుడు వచ్చినాడు. రాజుగారి తపస్సుకి కారణాన్ని అడిగి తెలుసుకున్నాడు. ఓ మహారాజా, ఇలాంటి చిన్న చిన్న కోరికలకి తపస్సు చేయనక్కరలేదు. కార్తీక మాసములో శివప్రీతిగా వ్రతాన్ని ఆచరిస్తే నీ కోరిక ఫలిస్తోంది. వ్రతానంతరము బ్రాహ్మణులను దీపదాన దక్షిణలతో సంతోషపెడితే నీకు తప్పక పుత్రుడు జన్మిస్తాడు అంటూ చెప్పాడు పైపులుడు. ఋషికి సంతోషంతో కృతజ్ఞతలు చెప్పుకొని తన రాజ్యానికి వచ్చి రాజు వెంటనే కార్తీక వ్రతం ఆచరించినాడు. శివుని యొక్క కృపా కటాక్షాలకై బ్రాహ్మణులకి దీపదానాలు చేసినాడు. తత్ఫలితంగా మహారాణి గర్భం ధరించింది. సకాలంలో మగ శిశువుకి ప్రసవించింది. ఆ బాలునికి శత్రుజ్జి అని నామకరణం చేశారు. శత్రుజ్జి గాథ అంటే ఇప్పుడు మనకి ఆ రాజు భార్యకి బిడ్డ పుట్టాడు కదండి, ఆ అబ్బాయి పేరు శత్రుజి అని పేరు పెట్టారు కదా. ఇప్పుడు ఆ శత్రుజి గాథ అంటే ఆ శత్రుజిని కథ అనమాట. శత్రుజి దినదిన ప్రవర్ధమానుడై పెరిగి యువకుడై సకల విద్యలో ప్రావీణుడై కూడా వేశ్యాలోనుడై తమ భేదం లేకుండా విచక్షణారహితంగా వ్యవహరించసాగినాడు. ఎందరో స్త్రీలని చెరపట్టినాడు. నాస్తికుడై ధర్మ ధిక్కారానికి ఒడికట్టాడు. హితవు చెప్పాలని ప్రయత్నించిన వారిని చంపుతానని బెదిరించినాడు. అలాంటి సందర్భములోనే మహా సౌందర్య రాశి అయిన ఒక బ్రాహ్మణుడి భార్య తారసపడింది. ఆమెను చూసి వెంటనే మోహావేశముతో మోజు పెంచుకున్నాడు. శత్రుజి అందగాడు, రాజపుత్రుడు అయినా యువరాజు పట్ల ఆమెకు కూడా మోహం కలిగింది. ఎలాగైనా యువరాజుతో సాంగత్యాన్ని ఏర్పరచుకోవాలన్న దృఢ సంకల్పాన్ని అమలు పెట్టి ప్రతిరోజు రాత్రి తన భర్త నిద్రపోగానే తాము నిర్ణయించుకున్న రహస్య ప్రదేశంలో యువరాజును కలుస్తూ ఉండేది. పాపం ఎంతకాలము దాగదన్నట్లుగానే వారి భాగోతం ఆమె భర్తకి తెలిసిపోయింది. అతడు ఆవేశముతో ఒక కత్తిని తీసుకుని తన భార్య ఉన్న స్థావరానికి వెళ్ళినాడు. ఆ జంటని కళ్ళారా చూసిన తర్వాతనే శిక్ష విధించాలని నిర్ణయించుకొని రాత్రులు వారి కోసం రహస్యంగా గాలించసాగినాడు. అతనికి తమ విషయం తెలిసిందన్న భయంతో వారు రోజుకొక కొత్త ప్రదేశంలో కలుసుకుండేవారు. ఆనాడు కార్తీక పౌర్ణమి సోమవారము. ఆ రాత్రి వారు కలవడానికి ఎక్కడ స్థలము దొరకక ఒక పాడుబడ్డ శివాలయాన్ని ఎంచుకున్నారు. అర్ధరాత్రి వేళ ఆ జంట అక్కడ కలుసుకున్నారు. గర్భగుడిలో కటిక చీకటి ఉండటం వల్ల తన చీర చెంగుని చింపి ఒక ఒత్తిగా చేసింది ఆవిడ. ఈ లోపల యువరాజు ఎక్కడికో వెళ్ళి ఆముదం తీసుకువచ్చాడు. ఇద్దరూ కలిసి అక్కడ ఉన్న ఖాళీ ప్రమిదలో ఆముదము పోసి ఒత్తుల్ని
తడిపి వెలిగించినారు. ఆ దీపంలో ఒకరినొకరు చూసుకుంటూ లీనమైపోయిన్నారు. ఆ విషయం తెలుసుకున్న ఆమె భర్త అక్కడికి వచ్చి వారిని చూస్తూ ఆవేశం కట్టలు తెంచుకోగా ముందుగా శత్రుఘ్నుని నరికివేసినాడు. ఆ తరువాత తన భార్యను కూడా నరికి తాను కూడా అదే కత్తితో తన కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు. అలా ఆ ముగ్గురు ప్రాణాల్ని కోల్పోయారు. అంతటా యమదూతలు శివదూతలు ఒకేసారి అక్కడికి వచ్చారు. రాకుమారిని ఆమెని తమ వివాహములో శివదూతలు తీసుకుపోసాగారు. యమదూతలు బ్రాహ్మణ్ణు తీసుకొని నరకానికి బయలుదేరారు. అందుకు ఆశ్చర్యపోయినాడు బ్రాహ్మణుడు. ఓ శివదూతల్లారా, ఇదెక్కడి న్యాయము? కాని పని చేసిన వారికి కైలాసభోగము, నాలాంటి సదాచారుడికి నరకయోగమా? ఇది తగునా అంటూ ప్రశ్నించినాడు. అతని ప్రశ్నలకు శివదూతలు ఇలా జవాబిచ్చినారు. వీరు ఎంత పాపాత్ములైనా ఈరోజు కార్తీక పౌర్ణమి సోమవారము. ఈనాడు వీరు ఆ శివాలయంలో శివలింగమునకు ఎదురుగా దీపారాధన చేసినారు కాబట్టి పాపాలు నశించి పుణ్యాత్ములవుతారు. ఎలాంటి స్థితిలోనైనా కార్తీక మాసములో కార్తీక పౌర్ణమి సోమవారం నాడు శివాలయములో దీపార్పణము చేయటం వలన పుణ్యాత్ములవుతారు. అలాంటి వారిని చంపిన కారణంగా నీవు పుణ్యహీనుడవయ్యనావు. అందువలనే నీకు నరకము తప్పదు అంటూ దీపారాధన ఫలాన్ని చెప్పినారు శివదూతలు. బ్రాహ్మణుడికి శివదూతలకి మధ్య జరిగిన సంభాషణను విన్న శత్రుజీ కల్పించుకొని, అయ్యల్లారా, దోషిరమైన మాకు కైవల్యం ఇచ్చి మమ్ములని పుణ్యాత్ముల్ని చేసిన ఈ అమాయకుడిని నరకానికి పంపించటం భావ్యము కాదు. కార్తీక మాసం గొప్పదైతే, అందున కార్తీక పౌర్ణమి ఇంకా గొప్పదైతే, కార్తీక సోమవారము మరీ గొప్పదైతే మాతో పాటే కలిసి మరణించిన ఈ బ్రాహ్మణుని కూడా కైలాసం తీసుకువెళ్ళక తప్పదు అంటూ వాదించాడు. అంతేగాక తాను తన ప్రియురాలు ఆచరించిన ఒత్తి తైలముల పుణ్య ఫలితాన్ని తాము ఉంచుకొని ఆ దీపమును వెలిగించిన పుణ్యఫలాన్ని బ్రాహ్మణులకు ధారపోయగా యమదూతల చెర నుండి బ్రాహ్మణ్ణి విముక్తుని చేశారు శివదూతలు. తమతో బ్రాహ్మణ్ణి కూడా కైలాసానికి తీసుకువెళ్ళినారు. అలా పుణ్యఫలాన్ని పొందాడు ఆ బ్రాహ్మణుడు. కనుక కార్తీక మాసములో శివాలయములో గాని విష్ణు ఆలయములో గాని దీపారాధన చేసిన పుణ్యఫలం చెప్పనలవని కాదు. ఈ మాసం మొత్తము దీపారాధన చేసిన వాళ్ళు జ్ఞాన సంపన్నులై మోక్షాన్ని పొందుతారు. శివాలయములో చేసిన దీపారాధన సంపూర్ణ మోక్ష ప్రదాయిని అన్నాడు వశిష్ఠ మహర్షి. 4వ రోజు పారాయణము సమాప్తము. ఇక్కడ చాలామందికి అనుమానం రావచ్చు. అంటే మనం ఎన్ని పాపాలు చేసేసైనా శివాలయంలో ఈ కార్తీక మాసంలో మనము దీపారాధన చేసేస్తే సరిపోతుందా అని. ఇక్కడ దేనికైనా కూడా ఒకవైపు మంచి ఒకవైపు చెడు ఉంటుందండి. అలాగే మనం మంచి తీసుకుంటే మంచే కనిపిస్తుంది, చెడు తీసుకుంటే చెడే కనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళు చెప్పాలనుకుంది ఏంటంటే, అంత పాపం అంటే భర్తని మోసము చేసి వేరే వాళ్ళతో తిరుగుతున్న ఆవిడ వాళ్ళు అంత మహాపాపం చేసి కూడా శివాలయంలో దీపారాధన చెయ్యటం వలన వాళ్ళు కైలాసానికి వెళ్ళారు, శివదూతలతోటి వెళ్ళారు. అంటే మనం అక్కడ తీసుకోవాల్సిందంటే వీళ్ళు తప్పుడు పని చేశారు, మనం తప్పుడు పని చేసేసి దీపారాధన పెట్టేద్దాం అనేది కాదండి మనం తీసుకోవాల్సింది. సో ఎంత పాపాత్ములైనా సరే, ఏదైనా తెలిసి తెలియక మనం చేసిన చిన్న చిన్న పాపాలైనా కూడా మనము ఈ కార్తీక మాసంలో దీపారాధన చేస్తే మనము కూడా కైలాసానికి చేరుకుంటాము. అంటే యమదూతలతో కాకుండా చక్కగా విష్ణుదూతలతో మనము వైకుంఠం చేరుకుంటాము, లేదా శివయ్యని చేరుకుంటాము. మంచిని మాత్రమే తీసుకోండి, దీంట్లోనే చెడును మాత్రం తీసుకోవద్దండి. అంటే ఇక్కడ చెప్తుంది ఏంటి, అంత పాపాత్ములు కూడా ఒక దీపారాధన వల్ల పుణ్యం పొందారు అని చెప్తున్నారు. కాబట్టి మనం ఆ పాపం చేసే పుణ్యం పొందాలని రూల్ అయితే ఏమీ లేదండి. మనం చక్కగా పాపాలు చెయ్యకుండా కూడా ఇంకా దీపారాధనలు ఇవి చేసుకొని ఇంకా కూడా మనం పుణ్యాన్ని అయితే పొందొచ్చు. సో దీంట్లోని మంచిని మాత్రమే తీసుకోండి, చెడునైతే ఎట్టి పరిస్థితిలో తీసుకోవద్దండి. ఉంటాను మరి. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఆ తర్వాత మర్చిపోయానండి, మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను. చాలామంది నిన్న నా అధ్యాయం అంటే 3వ అధ్యాయము చూసిన తర్వాత అడుగుతున్నారు, మనకి దగ్గరలో స్నానము అది
తెల్లవారుజామున ఒక్కొక్కరికి కుదరదు ఏమండి, కుదరని వాళ్ళు ఏమీ చెయ్యలేమండి. మనం దేవుడు ఏ రోజు కూడా ఉపవాసాలుండి పస్తులుండి మీరు పడిపోతూ నాకు పూజలు చేయమని ఎప్పుడు చెప్పలేదు. మీరు అలా చెయ్యకపోతే నేను మీకు కరుణించను అలా ఏ రోజు చెప్పలేదండి. ఇదే దేవుడికి మనకి బిజినెస్ కాదండి ఇది. ఓకే, మనం ఎంతగా ప్రేమించి మనసారా దగ్గరికి వెళ్ళి పూజ చేస్తామో